ఈరోజు అనగా 11th మంత్ 11th డేట్ 11 అవర్స్ 11 మినిట్స్‌కి ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటి అంటే ఈ టైంలో గట్టిగా ఏదైనా స్వచ్ఛమైన కోరిక కోరుకొని ఆకాశం వైపు చూడండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. నవంబర్ కార్తీక మాసంలో వచ్చే నవంబర్ 11th ఈ రోజుని ఒక మ్యాజికల్ డేట్, స్పిరిచువల్ డేట్‌గా పరిగణించారు. ఎందుకు అంటే నవంబర్ 11th అంటే 11th మంత్ 11th డేట్ 11 అవర్స్ 11 మినిట్స్ ఈ టైం ఒక్కసారిగా లేనప్పుడు బలమైన ఆకర్షణ శక్తి భూమి మీద పడతదనమాట. దీన్ని కొంతమంది సప్త చిరంజీవులు మాత్రమే చూడగలరు. ఆ బలమైన ఆకర్షణ శక్తి భూమి మీద పడినప్పుడు అనంత విశ్వంతో మన ఓరా అనేది కనెక్షన్ అయి ఉంటదనమాట. ఆ టైంలో 18 గణాలకి ప్రతిరూపుడైన ప్రళయకాల రుద్రుడు అంటే విశ్వం ద క్రియేటర్ శివుడు. సో, డైరెక్ట్‌గా అనంత విశ్వం అంటే శివునితో మనం మాట్లాడుతున్నట్టే. మీ కోరిక ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా శివునితో మాట్లాడొచ్చు. కాకపోతే మీ కోరిక స్వచ్ఛమైనదై ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ కోరిక స్వచ్ఛమైనదై ఉండాలి. ఒకవేళ మీరు చెప్పుకోలేకపోతే ఏదైనా స్లిప్‌లో రాసుకొని చేతిలో పట్టుకొని ఉండండి. టైం గుర్తుందా? 11th మంత్ 11th డేట్ 11 అవర్స్ 11 మినిట్స్ ఈరోజే. ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన టైము. మాకైతే రేపు మార్నింగు. సో, నేనైతే సనాతన ధర్మాన్ని నమ్ముతాను. దీనివల్ల మనకేం డబ్బులేం ఖర్చు కావు. కాకపోతే కొన్ని మ్యాజికల్ డేట్స్ మళ్ళీ మళ్ళీ రావవి. ఆ డేట్స్‌కి మనం ఏదైనా స్వచ్ఛమైన కోరిక కోరుకొని, మనకంటే అతీతమైన శక్తి ఏదో ఉందని నమ్మడంలో తప్పులేదు కదా! ఓం నమ శివాయ. కార్తీక మాసంలో వచ్చే ఈ శివునికి ఉన్న ప్రత్యేకత అంటే ఎప్పటికీ శివుడే. కాకపోతే ఇప్పుడున్న ప్రత్యేకత వేరండి. ఇంకా అది మాటల్లో చెప్పలేము. ఇంకా అంతే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.